రాష్ట్రంలో మూడో ప్రత్యామ్నాయం కోసమే యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటు చేశామని జై భారత్ పార్టీ అధ్యక్షుడు వివి లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. ఆయన ఎంవీపీ కాలనీలోని పార్టీ ఉత్తరాంధ్ర కార్యాలయంలో గురువారం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో సమైక్య పోటీ కోసం విజయవాడ, బాపట్ల ప్రాంతాలలో సమావేశాలు జరిగాయి. దేశంలో 1977లో ప్రజాస్వామ్య ప్రమాదకరంలో పడిందన్న ఉద్దేశంతో కొన్ని పార్టీలు వచ్చాయి. ఇప్పుడు కూడా ఏపీలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది. అందుకే యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటు చేశామని కులం, మతం, ప్రాంతీయ విద్వేషం రెచ్చగొట్టి అధికారం పొందుతున్నారు. రాష్ట్రంలో ఎన్నికల నియంతృత్వం తలపిస్తోంది. రాజకీయ పార్టీలలో వ్యక్తి పూజ పెరిగిపోయింది. ఏపీలో వాలంటీర్స్ వ్యవస్థ ద్వారా స్థానిక స్వపరిపాలన పోయిందన్నారు. చట్టాల రూపకల్పనలో ప్రజలు అభిప్రాయం తీసుకోవడం లేదని రాజకీయ పార్టీలు తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమ అధ్యక్షులు శ్రీ చంద్రశేఖర్ గారు, వీరందరికీ, తర్వాత మీడియా మిత్రులకి, విచ్చేసిన పెద్దలందరికీ కూడా స్వాగతం పలుకుతూ, ఏపీ యునైటెడ్ ఫ్రంట్ యొక్క కార్యప్రణాళిక, ఆ తర్వాత ఏపీ యునైటెడ్ ఫ్రంట్ ఎలా ముందుకు వెళుతుందన్నది రఘు గారు చెప్పడం జరిగింది. మనం ఒకసారి 1977వ సంవత్సరానికి వెళ్దాం. 75 నుంచి మన దేశంలో ఎమర్జెన్సీ విధించడం పడింది 2 సంవత్సరాలు. ఆ సమయంలో ప్రజాస్వామ్యం అన్నది ప్రమాదంలో పడింది అన్న ఒక ఆలోచన రాగానే అనేక పార్టీలు కలిసి ఒక జనతా పార్టీలాగా, ఆ తర్వాత వారందరి సహాయ సహకారాలతో లోక్నాయక్ డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారి ఆధ్వర్యంలో ఒక థర్డ్ ఆల్టర్నేటివ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఎన్నికల్లో వాళ్ళు ఏ విధంగా విజయం సాధించారన్నది మీరందరూ చూశారు. కాబట్టి ఆ సమయంలో ఏ విధంగా ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందో మేమందరం కూడా ఇప్పుడు అనుకుంటున్నాం. మన భారతదేశంలోనూ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం అన్నది ప్రమాదంలో పడింది. అది కేవలం ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి నేను వదలను. ఇది ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందనడానికి కొన్ని సూచికలు ఉన్నాయి. స్వాతంత్రానికి కూడా ఎక్కడో భంగం కలిగిస్తూ ఆ విధంగా ప్రజాస్వామ్యం ఉంటే అది నిజమైన ప్రజాస్వామ్యం కాదు. కాబట్టి ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని నేను అంటాను. తర్వాత రాజకీయాల్లో ఎప్పుడైతే యువతరాన్ని పోషించరో, యువతరానికి ప్రాధాన్యత ఇవ్వరో, అప్పుడు కూడా ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుంది. ఇది కూడా మనం గమనించాల్సిన విషయం. మన 17వ లోక్సభ తీసుకుంటే సరాసరి వయస్సు 54 సంవత్సరాలు. యావరేజ్ ఏజ్ ఆఫ్ అవర్ 17th లోక్సభ ఈజ్ 54 years. మరి ఒకవైపు ఏం చెప్తున్నాం మనం? ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా యువతరం మా భారతదేశంలో ఉంది అంటున్నాం. 65% మంది యువతరం 35 ఏళ్ల కింద వాళ్లే అంటున్నారు. యువతరం సరాసరి వయస్సు 29 సంవత్సరాలు అంటుంటే మరి పార్లమెంటు వయస్సు 54 సంవత్సరాలు ఎందుకు కావాలండి? యువతరానికి ఏమాత్రం ప్రోత్సాహం లభించట్లేదు. ఆ తరువాత ఉపాధి కల్పిస్తామని యువతరానికి ఏం మాటలు చెప్తున్నారండి? నిన్న హైకోర్టు చెప్పింది గ్రూప్ 1 పరీక్షను రద్దు చేసి 6 నెలల్లో మళ్ళా పెట్టమని. ఒక పరీక్ష పెట్టలేదా? ఒక పరీక్ష సక్రమంగా నిర్వహించలేదా? 2018లో డిసెంబర్లో నోటిఫికేషన్ ఇచ్చారు. అది అంటే ఎలక్షన్లు రాగానే మన దగ్గర నోటిఫికేషన్లు మొదలవుతాయి. ఆ తర్వాత ఈ విధంగా లోపభూయిష్టంగా మీరు పరీక్షలను నిర్వహిస్తూ ఉపాధి ఎక్కడిస్తున్నారు పిల్లలకు చెప్పండి? ఈరోజు గ్రూప్ 2 పరీక్షలు నిర్వహించారు. గ్రూప్ 2 పరీక్షల్లో కూడా ఎన్నో అవుట్ ఆఫ్ సిలబస్ క్వశ్చన్లు ఇచ్చారు. అందుకే మేము అడుగుతున్నాం, గ్రూప్ 2లో మీరు 1:50 ఏదైతే అనుకున్నారో దాని బదులు 1:100 మెయిన్స్కి పంపించండి అందరూ. ఈ విధంగా ఏదైతే యువతరం గురించి మనం మాట్లాడుతున్నామో ఆ యువతరానికి ఏమాత్రం ప్రాధాన్యత లేకుండా ఆ విధంగా చేస్తున్నారు. ఇదే గత ఎన్నికల్లో 2019వ సంవత్సరంలో నేను జనసేన అభ్యర్థిగా ఇక్కడ విశాఖపట్నం నియోజకవర్గం నుంచి పార్లమెంటుకు పోటీ చేశాను. అప్పుడు పార్టీ నిర్ణయించింది నేను పార్లమెంటుకు నిలబడాలి అని. ఇప్పుడు జై భారత్ నేషనల్ పార్టీలో మాకు కూడా ఒక కమిటీ ఉంది. ఆ కమిటీ వారు అన్నీ పరిశీలించి నాకు వాళ్ళు అప్పచెప్పిన బాధ్యత ఏంటంటే మీరు విశాఖపట్నం నార్త్ నుంచి అసెంబ్లీకి కంటెస్ట్ చేయాలని వాళ్ళ హుకుం. ఎందుకంటే నేను పార్టీ అధ్యక్షుడిని కానీ నా భావనలు వాళ్ళ మీద రుద్దలేను. ఎందుకంటే మొదట పార్టీలో